ఓకే. సో ఏంటి ఈ మధ్యకాలంలో అఘోరి అఘోరి ఈజ్ లైక్ అంటే మా కమ్యూనిటీకి ఆయనకి ఏం సంబంధాలు ఉన్నాయి ఆయన ఆమెనా ఫస్ట్ ఆయన చెప్పడం మాత్రం వీడియోస్ లో అంటే కొన్ని వీడియోస్ మనకు చూపించింది ఆయన శ్రీనివాస్ అని ఆయన ఉండేవారు, బట్ తర్వాత ఆయన జెండర్ ఎక్స్చేంజ్ చేసుకున్నారని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆయన అంటే ఆయన ఆమెగా మారిందని అనుకోవచ్చు, సర్జరీ ద్వారా అనుకోవచ్చు, అంటే ప్రిఫర్డ్ జెండర్ అయితే. బట్ అది కూడా చెప్పట్లేదు యాక్చువల్ గా, నా ప్రిఫర్ జెండర్ ట్రాన్స్ అని కూడా చెప్పట్లేదు, ఆమె చెప్పట్లేదు. సో జెండర్ అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్. బట్ ఈ కన్ఫ్యూజన్, ఈ వైలెన్స్, ఈ నోటి దురుస్తనంలో ఇదంతా కూడా సెన్సేషన్ చేయాలనే ఒక మోటివ్ అయితే కనపడతా ఉంది. రోజు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ప్రతిసారి ట్రెండింగ్ లోనే ఈ అఘోరి ఉండాలి అనే ఒక తాపత్రయం మాత్రం కనపడతా ఉంది. అది మెయిన్. సో ఆయన మోటివ్, ఆమె కానీ ఆయన కానీ మోటివ్ ఏంటంటే మీడియాలో కనపడాలి, ఒక వార్తతోటి బ్లింక్ అవ్వాలి అలాగా. సో ఇది ఎప్పుడైతే మీడియా చేజింగ్ మానేస్తుందో, ఎప్పుడైతే రిపోర్టింగ్ మానేస్తుందో, ఆటోమేటిక్ గా ఆయన కూడా అఘోరీలు అందరూ ఎక్కడ ఉంటారో ఆ స్థానానికి వెళ్ళిపోతారు అనుకుంటాను. అసలు అఘోరీలు ఏడుంటారు అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఎప్పుడో కుంభమేళ తప్ప మిగతా ఎప్పుడు ఎక్కడ కనిపించరు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? లేదు, నేను కాశీ వెళ్ళినప్పుడే చూసాను అఘోరీలు. మిగిలిన జనసాంద్రాల్లో ఎక్కడ కనపడారు అసలు సమాజంలో. సో వాళ్ళ బిహేవియర్ కూడా ఈ అఘోరీ బిహేవియర్ లాగానే ఉంది? అస్సలు లేదు, వాళ్ళు అసలు కనపడరు కదా. మామూలు సభ్య సమాజంలో వాళ్ళు రారు, ఎందుకంటే వాళ్ళు వస్త్రాలే సరిగ్గా ధరించినప్పుడు. మామూలు సమాజంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి కుక్కలు ఇవన్నీ వెంటబడటం, రాళ్లతో కొట్టడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వాళ్ళకి సేఫ్ జగ ఆ శ్మశానమే. ఎందుకంటే వాళ్ళందరూ శివుడిని ఫాలో అవుతారు కాబట్టి, శంకరుడు ఆ శ్మశానంలోనే నివాసమై ఉంటాడు కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటారు. అదే భస్మాన్ని పూసుకుంటా, అదే ప్రసాదంగా స్వీకరిస్తా ఆయన ధ్యానంలో ఉంటారు. అఘోరి రూపంలో అక్కడ ఉంటాడు కాబట్టి శివుడు. సో ఆయన ఫాలోవర్స్ కాబట్టి వీళ్ళందరూ అక్కడ ఉంటారు. ఎప్పుడు కూడా వీళ్ళు సిటీ లిమిట్స్ లోపలికి ఎంటర్ కారు. బట్ ఈ సోకాల్డ్ అఘోరి కారు వేసుకొని మొత్తం ప్రపంచం అంతా తిరుగుకుంటా ఏవేవో రోజుకొక ట్రెండింగ్ విషయాలు చేసుకుంటా ట్రెండ్ అవుతా ఉన్నారు. మరి ఏంటి అమ్మాయిని కిడ్నాప్ అని చెప్పి తర్వాత వాళ్ళు కూడా ఇవాడు ఇబ్బంది పడే పరిస్థితి, పేరెంట్స్ తర్వాత అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు. ఇదంతా ఒక ట్రెండింగ్ టెక్నిక్ యాక్చువల్ గా. రోజుకు ఒక టాపిక్ ఎంచుకొని ఆయన లైమ్ లైట్ లో రావడానికి, ప్రజలు మర్చిపోకుండా ఉండటానికి చేస్తున్న టెక్నిక్. అంటే ఇది టెక్నిక్ అనుకోవచ్చా, లేదంటే అఘోరి పేరు వాడుకుంటున్నారు అనుకోవచ్చా? అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? అంటే ఆ సముదాయం నుంచి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా సముదాయానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. అఘోరీలు అంటే ఇలా ఉంటారా, అఘోరి అంటే ఇదా. పైగా ఆయన కొన్ని సముదాయాలకు వ్యతిరేకంగా, ఇప్పుడు ముస్లిం ఈ సముదాయాలకి, క్రిస్టియన్ సముదాయానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఆ సముదాయం నుంచి కూడా ఒకలాంటి నెగిటివ్ పర్సెప్షన్ వస్తుంది, ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది, అదంతా కూడా రివోల్ట్ కూడా వస్తుంది. థింగ్ ఏంటంటే ఇట్లన్నిట్లో కూడా మనందరం గమనించవలసింది, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక లైమ్ లైట్లో ట్రెండింగ్లో రావాలి అని ఈ మనిషి ప్రవర్తిస్తున్నారు, ఈ వ్యక్తి ప్రవర్తిస్తూ ఉన్నారు. సో నాకు తెలిసిన బెస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఇగ్నోర్ ద డెవిల్ డైస్ ఇట్స్ న్యాచురల్ డెత్. మనం ఎప్పుడైతే మనం పట్టించుకోమో, లైమ్ లైట్లకు తేమో, అసలు అక్కడ లేరు ఆ వ్యక్తిని మనం ట్రీట్ చేయడం మొదలు పెడతామో, ఆయన మళ్ళీ అదే శ్మశానానికి చేరుకుంటాడు. మరి ఏంటి, సరే శ్మశానం చేరుకుంటారా లేదంటే ఇంకేడ చేరుకుంటారా పక్కన పెడితే, అసలు ఏంటి ఇన్ని గణం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు? అంటే డొనేషన్స్. ఇప్పుడు భక్తి ఉన్న వాళ్ళు, మూఢభక్తి ఉన్న వాళ్ళు డొనేషన్స్ ఇస్తానే ఉంటారు కదా. ఓహో, మీకు భక్తి ఉందా, మూఢభక్తి ఉందా? రెండు లేవు. ఇన్ జనరల్ గా భక్తి అది లేదా, అఘోరి మీద అసలే లేదంటారా? అఘోరిని అసలు అంటే ఆ అఘోరిని అయితే నేను నమ్మను. అఘోరి అనే వాళ్ళు ఎవరనేది నాకు అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళ జీవన విధానం ఏంటనేది నాకు అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళ మీద కొద్ది గౌరవం ఉంది నాకు. భక్తి అంటావా అది చాలా పర్సనల్ నాకు, అంటే అసలు లేదని నేను చెప్పను, నాస్తికురాలని అయితే నేను చెప్పను. భక్తి ఉంది, పైగా నాలో ఉన్న భక్తి చాలా వెరైటీగా ఉంది, అంటే డిఫరెంట్ గా డైవర్స్ గా ఉంది. అంటే ప్రతి ఒక్క మతాన్ని నేను గౌరవిస్తాను, హిందూ, ముస్లిం, బుద్ధిజం, క్రిస్టియానిటీ అన్నిటి నేను గౌరవిస్తాను. భక్తి ఉంది, దేవుడు ఉన్నాడు నమ్ముతాను. ఎస్. సో మొత్తానికైతే అఘోరి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా? ఎందుకంటే చాలా మంది నమ్మడం, ఇంకా వాళ్ళని లంచ్ పిలిచినప్పుడు ఒక చోట గొడవ జరగడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అదంతా ట్రెండింగ్ టెక్నికే, లైమ్ లైట్ లో రావడానికి ఆ వ్యక్తి పడి తపననే. కాబట్టి మనం ఎంత ఇగ్నోర్ చేస్తే ఆ వ్యక్తి అంత తక్కువ లైమ్ లైట్ అవుతాడు, ట్రెండింగ్ తగ్గుతుంది. సో కాబట్టి ఆమె వ్యక్తి కూడా కామ్ అవుతాడు. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక 2 టాపిక్స్ అఘోరి ఇష్యూ ఎంత ట్రెండింగ్ టాపిక్ అయ్యి జనాలపైన ఎంత ప్రభావం చూపిస్తుందో, మీ ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన అంకిత రాజ్ ఇష్యూ కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. సో ప్రతి యాక్టివిటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తప్ప రైటా అంటే అసలు ఏంటి, కమ్యూనిటీ పైన పడుతుందా ఆ ఎఫెక్ట్? ఖచ్చితంగా ప్రభావం పడుతుంది కదా. సో ఎప్పుడైతే ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ అవుతుందో
పబ్లిక్ లో కూడా ఒకలాంటి డిమాండ్ పెరుగుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, రేపు ఏమవుతుంది, వీళ్ళు కలిసి ఉంటారా, విడిపోతారా, లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏమన్నా అంటే డైలాగ్స్ విసురుకుంటారా. నేను అంటే కొన్ని రీల్స్ చూసాను, కొంతమంది అయితే ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళి వాళ్ళ వీడియోలు వీళ్ళు కంబైన్ చేసి కొన్ని రీల్స్ చేశారు. దానికి కొన్ని వేల మంది అంటే లైక్లు కూడా చేశారు. థింగ్ ఏంటంటే ఎప్పుడైతే లైమ్ లైట్ లోకి వస్తుంది ఏదైనా విషయము ప్రజల్లోకి వస్తుందో దానికి సంబంధించి ఆత్రం కూడా పెరుగుతుంది. కంటిన్యూస్ గా ఫాలో అవుతారు జనాలు సొసైటీలో, అది ట్రెండింగ్ లోకి వెళ్తుంది. దానివల్ల వీళ్ళు ఇంకా లైమ్ లైట్ లోకి వెళ్తారు. థింగ్ ఏంటంటే వీళ్ళ ప్రైవేట్ లైఫ్ గా ఉంచుకొని ఆదర్శవంతంగా ఉండొద్దని ఎవరు చెప్పరు. ఆదర్శవంతంగా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, అలానే విడిగా జీవించాలని నిర్ణయం తీసుకున్నారు, ఇదంతా బాగానే ఉంది. బట్ ప్రతిరోజు నేను మీడియాలో కనపడాలి, ప్రతిరోజు నా మూవ్ ద్వారా ఇంపాక్ట్ చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనుకునేది చాలా అంటే అది నేను ఎందుకో ఒప్పుకోను. ఎందుకంటే నా విషయంలో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కడ ఉపయోగించాలి అంటే అదొక సముదాయానికి సమాజానికి మంచి చేయగలిగేలాగా ఉండాలి నా ఉద్దేశం. సో ట్రాన్స్ కమ్యూనిటీలో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు మీరు అన్నట్టే. సో మరి వాళ్ళు కమ్యూనిటీకి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రాణి కోహినూర్ అని నా ఫ్రెండ్ ఉంది ఒక ఆమె మంచిగా సాంగ్స్ పాడుతుంది నార్త్ లో. మా ట్రాన్స్ మనవరాలు డాక్టర్ రూత్ అని ఆమె, మీకు తెలుసు మా క్లినిక్ లోనే ఆమె ట్రాన్సిషన్ అయింది, తర్వాత ఉస్మానియా హాస్పిటల్ ఆమె జాయిన్ అయింది. పీజీ ఆమెకు సీట్ వచ్చాక ఫీజు కట్టడానికి పైసలు లేకుండా రాణి కోహినూర్ ఆమె కోసం క్రౌడ్ సోర్సింగ్ చేసింది. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాక్టర్ రూత్కి ఫీజు కట్టుకోవడానికి పైసలు లేవు, ప్లీజ్ హెల్ప్ చేయండి అని ఆమెకి హెల్ప్ చేసింది. సో ఇన్ఫ్లుయెన్సర్లు అనేది అలా ఉండాలి, అంటే వాళ్ళు ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేసిన కమ్యూనిటీకి ఏదైనా బెనిఫిట్ తీసుకొచ్చే వాళ్ళలాగా ఉండాలి. అది మెయిన్. సో మొత్తానికి అయితే ఒక్క మాటలు చెప్పండి, ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ సేఫ్ లో ఉందా, సెక్యూర్ లో ఉందా? అస్సలు లేదండి, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. ముఖ్యంగా ఈ సూసైడ్స్, మర్డర్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక పాలసీ రావాలి, చట్టంలో మార్పు రావాలి, అప్పుడే కనుక ఇవి ఆగవు. ఎన్ని సంవత్సరాలు కొట్లాడతారు ఇట్లనే మీరు? అంటే నేను యాక్చువల్గా నేనేమనుకుంటే నా తర్వాత తరాలు కూడా కొట్లాడాలని అనుకుంటాను. కొట్లాడటం ద్వారానే కొన్ని హక్కులు వస్తాయి ప్రతి ఒక్క మార్జినైజ్ కమ్యూనిటీకి. సో కొట్లాట అనేది ఆపేసిన రోజున చాలా ప్రమాదం పొంచి ఉంటుంది. సో కొట్లాట అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అది యాక్చువల్ సమాజం. ఎందుకంటే నమ్మకం ఉందా? చాలా నమ్మకం ఉంది. ఈ తరంలో కొన్ని సాధించుకున్నాం మేము, మా తర్వాత వచ్చే తరాలు ఇంకొన్ని తరాల్లో ఇంకొన్ని హక్కులు సాధించుకుంటారు. సో ఈ హెచ్చు తగ్గులు ఉన్నంత కాలము ధనవంతులు పేదలు, ట్రాన్స్ వాళ్ళు, ఆడ మగవాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి కదా, కులాలు మతాలు విభేదాలు, హెచ్చు తగ్గులు ఉన్నంత కాలం పోరాటం అనేది అనివార్యం. సో ఇది రచన గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.